గ్రామదేవత పండుగలను కూడా రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపిన అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం వద్ద ధర్నా శిబిరాలను మంగళవారం సందర్శించి మద్దతుగా మాట్లాడారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడని ఈ ముఖ్యమంత్రి ప్రజలకు అవసరం లేదు, ఎస్మా చట్టాలకు భయపడకండి, మీ ఉద్యమానికి అండగా ఉంటాం, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని రాష్ట్ర బంద్ చేద్దాం. హాస్పిటల్ చూడడానికి చనిపోయేటప్పటికి కరోనాతో రెండ్రా తీసుకెళ్తాం, రెండ్రా అంటే వాడు ముందుకు వచ్చేవాడు కాదు. అటువంటి పరిస్థితులు 22 మందికి ఎంత చేశారండి. ఖాళీలు ఉన్నాయి కదా, ఖాళీని పర్మిట్ చేయండి, దాన్ని తీసుకోండి, న్యాయం చేయండి. జరిగింది అది కదా దాంట్లోనే. రెండోది ఇప్పుడు చూడండి, ఒకలో ఇద్దరు చేరి చూశాను, ఉపాధ్యాయులు, మాస్టర్లు. ఈ మాస్టర్లు అందరూ మొన్న ఎలక్షన్లో బాబు జగన్మోహన్ రెడ్డికి 2 చేతులు ఓట్లు వేశారు. 2 చేతులు వేశారు, ఒక చేతి నాకు చెప్పారు ఇచ్చేసారు 2 చేతులతో ఓటు వేసామని. ఇప్పుడు ఆ మాస్టర్కి ఏమన్నాడు, గెలిచిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు. వారం రోజుల్లో బ్రదర్ అన్నాడు. ఇప్పుడు వెళ్తే పోలీసులతో తగ్గిస్తున్నాడు. మొత్తం ఈ మాస్టర్లు అందరూ కూడా ఇంత అన్యాయమని మాట్లాడే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాజిటేషన్లో ఉన్నారు. నిరుద్యోగులు, నేను గెలిస్తే 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాడు. ప్రతి జనవరి 1వ తారీఖు ఇచ్చేస్తాడు ప్రతి సంవత్సరం. ఈ నెల జనవరి కదా, ఏ తారీఖు వేళ 1వ తారీఖు ఇచ్చేది ఉద్యోగాలు దాదాపు. ఇంకా నిరుద్యోగులందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్ని లక్షలు ఉంటారు నాకు తెలిసి నిరుద్యోగులు రాష్ట్రంలో 15 లక్షల పైన ఉంటారు. పట్టభద్రులు చెప్తున్నాను, మామూలు కాదు, పట్టభద్రులు చెప్తున్నాను. ఉద్యోగులు తిరిగిపోటు, అంగన్వాడీ చూశారు కదా, ఇది నాకు తెలిసి లక్ష పైనే ఉంటారు కదా, 5,000, 1,30,000 ఉంటారు. వాళ్ళందరూ రోడ్డు మీద 22 రోజులు అంతే అయిపోయింది కదా, 26 అంతే అయిపోయింది. పాపం ఊరికి అడగట్లేదండి, మేము మళ్ళీ బతకాలి కదా, మా పిల్లలు మేము బతకాలి కదా అని చేత అప్పుడు ఉన్న ధరలకు అనుగుణంగా మాకు కొంచెం సాయం చేయమని అడిగితే, సరే చేస్తామో చేయమని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన ధర్మం ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నిన్న మొన్న పోలీసులు విజయవాడ హైదరాబాద్ ఉన్నాను, చూశాను, టీవీలో చూశాను, ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా కొట్టారండి. మా మగవాళ్ళని కూడా అంత దారుణంగా కొట్టరు. ఆడవాళ్ళని చూడకుండా చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోవడం, కాలు పట్టుకుని లాక్కెళ్ళిపోవడం, చీర పట్టుకుని లాక్కెళ్ళిపోవడం, అంత దారుణంగా ప్రవర్తించారు పోలీసులు. పోలీసులు కానీ బుద్ధి ఉండాలా. మీరు కూడా ఉద్యోగస్తులు, వీళ్ళు ఉద్యోగస్తులే, నీ స్థాయి నీకు ఉండొచ్చు, నీ స్థాయి నీకు ఉండొచ్చు. అసలు ఆడవాళ్ళ మీద చేసి హక్కు పోలీసులు అడిగిచ్చాడు, ఈయన కొడుకు ఇచ్చాడు. అసలు ఇది ఎవడండి ఆడవాళ్ళ మీద చేయడానికి? తప్పు చేస్తే కేసు పెట్టుకో, కాదంటే అంతగా చెయ్యేసి ఆడవాళ్ళని కాళ్ళు చేతులు పట్టుకుని ఇసి ఏంటి నాకు అర్థం. ఇది దారుణంగా యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు. ఇది పద్ధతి కాదు. గవర్నమెంట్ కూడా తలవంచి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇంట్లోంచి బయటికి రారు, బయటికి రావడానికి భయం. నిజంగా బయటికి రావాలంటే హెలికాప్టర్ ఉండాలా, నర్సీపట్నం తీసుకురావాలంటే హెలికాప్టర్ ఉండాలా. ఎవరు తీసుకొస్తారు? ఏంటి తీసుకురాగలవా? గత ప్రభుత్వాల్లోనే నేను 40 సంవత్సరాల నుంచి ప్రభుత్వాల్లో ఉన్నాను. నేను సబ్మిట్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే, సంఘం తాలూకు పెద్దలు ఉంటారు, ఎవరైతే రాష్ట్రంలో ఉంటారో ఆ పెద్దలు పిలిపించి మాట్లాడతారు. అసలు ఎందుకు సబ్మిట్ చేస్తారు మీరు, కారణం ఏంటి, మీకు ఏం కావాలని వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత, కేబుల్ మీద కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మనం బడ్జెట్ని పెట్టి దాంట్లో కొన్నైనా తీరుతాం, లేదా కొన్ని తీర్చలేమని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. కానీ ఇది ఒక రాక్షసుడు, మీకు తెలియదేముంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ పెద్ద సైకో నా కొడుకుడు ఎవరి మాట ఎండా చెప్తూనే ఉన్నాను. కానీ ఎవరికి జనానికి ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కింది. అందరికి బాగా దోల తీరింది. ఇప్పుడు అన్ని వర్గాలకు తీరింది, ఒకరికి కాదు. అంచేత ఆ రోజు ఎలక్షన్ అతను చెప్పిన మాయ మాటలు ఎన్నో చెప్పాడు. వాళ్ళతో ఆ రోజు కోసం ఓటు కోసం చెప్పి ఎన్నో చెప్పాడు. చెయ్యడానికి డబ్బులు లేవని తెలుసు అతనికి, అప్పు చేస్తే కానీ చేయలేమని కూడా తెలుసుండి కూడా మాట్లాడిచ్చాడు. ఆ రోజు పబ్లిక్ కూడా ఏదో జరుగుతుంది అనుకున్నారు, ఓటేశారు.
అధికారులకు వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కనపడ